కేసీఆర్ కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు. ధరణి పోర్టల్, ఓఆర్ఆర్, ఫార్ములా ఈ రేసు విషయాల్లో వారికి ఏ శిక్ష విధించాలి? ఈ రేసుపై అసెంబ్లీలోనైనా బీఆర్ఎస్ కార్యాలయంలోనైనా చర్చకు సిద్ధం. ఓఆర్ఆర్ను అమ్మేసి ఆ సొమ్మును ఎవరు పంచుకున్నారో తేల్చేందుకే విచారణ. అర్ధరాత్రి భూముల రిజిస్ట్రేషన్లపైన దర్యాప్తు చేయిస్తాం. శాసనసభలో భూభారతిపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు చేసిరట. వాస్తవమే ఇది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పరిధిలో, మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ పరిధిలో, ఆయా ఎంఆర్ఓ ఆఫీసులో జరిగిన దందా మొత్తం ఇదే. రాత్రి 12 గంటలకు అవుతుంది. అవసరమైతే రాత్రి 12కి ఏంది, ఏ ప్లేస్నైతే మనం కబ్జా చేస్తామో ఆ ప్లేస్ దగ్గరనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎంఆర్ఓ లేచి రెడీ ఉంటాడు. రాత్రి 12 గంటలకైనా సరే ఫోన్ పోతుంది, ఏమైనా రెడీగా ఉన్నావా? సబ్ రిజిస్ట్రార్ కూడా, ఎంఆర్ఓనే కాదు సబ్ రిజిస్ట్రార్ కూడా, ఏమైనా రెడీగా ఉన్నావా? సార్ ఉన్నా, చలో వచ్చేసి అంటే అందరూ ఆడికే వస్తారు ఆ ప్లేస్ దగ్గరికి. అక్కడే ల్యాప్టాప్స్ ఓపెన్ అయిపోతాయి, ధరణి పోర్టల్ ఓపెన్ అయిపోతుంది, సబ్ రిజిస్ట్రార్ సైట్ ఓపెన్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. రాత్రికి రాత్రి లాగిన్స్ అన్నీ వాళ్ళ చేతిలోనే కదా, అధికారులే వాళ్ళు కదా, రాజ్యం వాళ్ళ చేతిలోనే ఉండే కదా. మరి మేమేమంటున్నామంటే, ఇప్పుడు నా పాయింట్ ఒకటి, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ చేతల్లో ఈ 1 ఇయర్లో ఏం చూపించారు అన్నదే ఇక్కడ పాయింట్. ఎలక్షన్స్కి ముందు మీరు ఇచ్చిన హామీ ఏంది? ఎలక్షన్స్కి ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? భూములు మొత్తం కొల్లగొట్టిరు, ఆ భూములు తిరిగి పేదలకు పంచుతాం స్వాధీనం చేసుకొని అన్నారు. 1 ఇయర్ అయింది. ఎక్కడైనా ఒక ఎకరా భూమి, గుంట భూమి అయినా వెనక్కి తీసుకున్నారా? అది ప్రభుత్వ భూమి కావచ్చు, వివిధ రకాల గవర్నమెంట్కి సంబంధించిన భూములు ఏవైనా కావచ్చు, లేదు దళిత గిరిజన బీసీలకు సంబంధించిన అసైన్డ్ భూములు కావచ్చు. ఎలక్షన్స్కి ముందు ఎట్లాగైతే మాట్లాడిరో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. మేము ఎవరిని వదిలిపెట్టమంటున్నారు. మేము చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఆధారాలతో సహా కూడిన ఈ కబ్జాల విషయాన్ని ఎప్పటికప్పుడు వెలికి తీస్తున్నాం. కానీ ఒక్కదాని మీద యాక్షన్ లేదే, ఒక్కదాని మీద యాక్షన్ లేదే. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, మీరు చూడండి, ఈ భూములకు సంబంధించిన విషయంలో ఏ పార్టీ కూడా ఇక్కడ భూములు కబ్జా అయినాయి దాని సంగతి ఏం తెలిసిన కూడా అడగడు. నా బీజేపీ అడగదు, నా కాంగ్రెస్ అడగదు, ఎట్లాగా వాళ్ళే పవర్లో ఉన్నారు. బీఆర్ఎస్ కూడా అడగదు. హైడ్రా ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని చట్ట రూపంలోకి తీసుకొచ్చినట్టున్నారు మొన్న. అది ఎవరికి తెలియదు, నిన్న పేపర్లో చదివేదాకా. అది ఎంత పెద్ద ఇష్యూ. హైడ్రాని ఆర్డినెన్స్ నుంచి చట్టాన్ని చేసేటప్పుడు దాని మీద ఒక డిస్కషన్ జరగాలి కదా, 1 డే డిస్కషన్ అయినా. మరి అయిందా అవ్వలేదా? దాని మీద చర్చ చేపట్టండి అని అడిగిన ఏ ప్రతిపక్ష నాయకుడు లేడే. నా బీఆర్ఎస్ లేదు, నా బీజేపీ లేదు. అంటే వీళ్ళకి ఈ భూములు అన్నది కామన్ ఎజెండా. వీళ్ళకి ఆ భూములు అన్న కామన్ ఎజెండాలో వీళ్ళంతా కొల్యూడైపోయి ఉంటారు. ఆల్ పార్టీస్, ఆల్ మీడియా, ఆల్ సంఘాలంతా. ఇంకా దాంట్లో మేము దానికి వ్యతిరేకంగా ఉన్నామని ఎవరు చెప్పుకోరు. కొట్లాడండి అని ఏం చేసిరని ఎవరు అడగరు. అన్నీ బాగానే ఉన్నాయి, మేము అన్ని భూముల లెక్క తెలుస్తాం, స్వాధీనం చేసుకుంటాం, కేసులు ఏది ఒక్క కేసు లేకపోయా? హరే మొన్న నార్సింగి 2 చెరువు మొత్తం చెరువే లేపేసారు ముఖ్యమంత్రి గారు. ఆ నార్సింగి 2 చెరువు పైన మీరు పీసీసీగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేసేసిర్రు ఎన్జీటీలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో. దాంతోపాటు ఇంకొక సామాజికవేత్త లుబ్నా సర్వత్ గారు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు 2 పిటిషన్స్ కలిపి విచారిస్తున్నది. మీ గవర్నమెంట్ హయాంలో మీరు కేసేసిన చెరువులో దర్జాగా 45 ఫ్లోర్లతో కేటీఆర్ బినామీ కంపెనీ బిల్డింగ్ కడుతున్నది. మరి దీని మీద తేల్చండి అంటే మాట్లాడరే ఇంతవరకు. బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి 100% కబ్జా అయిందంటాడు. హైడ్రా కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఏమో లేదు అక్కడ చెరువే లేదని రిపోర్ట్ ఇస్తాడు సుప్రీంకోర్టుకి. ఏం తమాషా, మీ మాటలేమో కోటలతో ఆడుతున్నాయి. ఎట్లా మరి, ఏది క్లారిటీ అయిందో? కోఆర్డినేషన్ ఉందా లేదా? ఆయన హైడ్రా రంగనాథ్ ఏమో రోజుకో మీడియా వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టి దాంట్లో రోజుకో మెసేజ్ ఇస్తూ ఉంటాడు. జూలైలో హైడ్రా ఏర్పడ్డదట, జూలై తర్వాత అక్రమ కట్టడాలనే కూల్చేస్తాడట. అంటే హైడ్రా చట్టానికి బాధ్యుడిగా ఉండాల్సిన ఒక కమిషనరు ఎంత తప్పుడు సంకేతాన్ని సమాజానికి ఇస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్, సరే ఆయన డైరెక్ట్ ఐపీఎస్ కాకపోవచ్చు,
అదే స్థాయి బాధ్యత నిర్వర్తిస్తున్న ఒక అధికారి, సీనియర్ అధికారి జూలై తర్వాత మాత్రమే వాటి మీద చర్యలు తీసుకుంటాడట. ఇది ఎక్కడ లెక్క? ఒక చట్టము జూలై తర్వాతే అనేమని ఉంటుందా? జూలై తర్వాత క్రైమ్ చేసిన వాళ్ళని మాత్రమే శిక్షిస్తామని ఏమన్నా ఉంటుందా? ఎంత అంటే ఏంది? మీరు బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలని, ఆ మాఫియాలని ఏమీ చేయకుండా ఉండడానికి మీరు తీసుకున్న నిర్ణయం ఇది. మేం మాట్లాడతాం, ఎవరు మాట్లాడకపోయినా. రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల సొమ్ము దోపిడీ, ఆర్థిక విధ్వంసం జరిగాయని, వారి భూ భాగోతాలు, అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాన్ని జరగనీయకుండా ఏమైంది? ఆడియో వస్తలేదా? ఎంతసేపు? ఓకే. రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల సొమ్ము దోపిడీ, ఆర్థిక విధ్వంసం జరిగాయని, వారి భూ భాగోతాలు, అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాన్ని జరగనీయకుండా ఆ పార్టీ అడ్డుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ధరణి పోర్టల్, ఔటర్ రింగ్ రోడ్, ఫార్ములా ఈ రేసు విషయాల్లో కేసీఆర్, కేటీఆర్లు చేసినవి తీవ్ర నేరాలని, వారికి ఏ శిక్ష విధించాలని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలోనే కాదు, బీఆర్ఎస్ కార్యాలయంలోనైనా సరే చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ రేసులో చెల్లించింది 55 కోట్లు కాదని, 600 కోట్ల ప్రజల సొమ్మును చెల్లించే ప్రయత్నం జరిగిందని తాను జాగ్రత్తగా వ్యవహరించడంతో ఈ వ్యవహారం బయటపడి ఆగిందన్నారు. భూభారతి పైన చర్చ సందర్భంగా అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళది కూడా ఆడ ధరణి పోర్టల్ తీసేసి భూభారతి అని పెడుతున్నారు. ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో కలుపుతారట. బంగాళాఖాతంలో కలిపిన వాళ్ళని బంగాళాఖాతంలో కలపాలి అని అంటున్న వాళ్ళని బంగాళాఖాతంలో కలపాలని ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పండుకున్న ఆయన అసెంబ్లీకి రాకుండా ఆయన ఆనాడు మాట్లాడిండు. మరి ఇవాళ మాట్లాడాలి కదా. ధరణిని ఎట్లా మారుస్తావు, ఇది అద్భుతము, అన్ని రోగాలకి నివారణ అని మాట్లాడిన నువ్వు ఇవాళ కూడా అదే విషయం చెప్పాలి కదా. దాని మీద చర్చ చేపడతారని ముందే తెలుసు. దాని మీద ధరణి మీద చర్చ వస్తుంది, చర్చ చేపడుతున్నారు ఇవ్వాలని ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. మొన్న ఏమన్నాడు హరీష్ రావు, మాకు ప్రతులు ఇవ్వలేదు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైరెక్ట్గా ఆ బిల్లు కాపీని చదివేసి ఇమీడియట్గా చర్చ అంటే మాకు ఇవ్వంది ఎట్లా అధ్యక్ష, మేము ఎట్లా చదువుకోవాలా, చదువుకుందే మేము చర్చలో పాల్గొనాలా అన్నారు. కూనంనేని సాంబశివరావు గారు సిపిఐ ఎమ్మెల్యే, ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు. అందరి రిక్వెస్ట్ మేరకు, కోరిక మేరకు ప్రభుత్వం ఏం చేసింది, వాయిదా వేసిందంటే సరే తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పింది. ఇవాళ నిన్న డిస్కస్ చేద్దామని రెడీ అయ్యారు. మీకు తెలుసా విషయం? కావాలని ఆ ధరణికి సంబంధించిన వ్యవహారాలు బయటకు రాకుండా చర్చను అడ్డుకున్నారు కదా. ఎందుకు మీరు ఈ చర్చలో పాల్గొనలే? మీకు సౌండ్ లేదు అక్కడ, మీకు ఆన్సర్ లేదు అక్కడ. ఎందుకంటే మీరు ఓడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో మొదటి ప్లేస్లో ఉన్నది తెలంగాణ ప్రజల భూమిని కొల్లగొట్టిన ధరణి. ఫస్ట్ నెంబర్ 1, టాప్ 3లో నెంబర్ 1 అదే. మీ దగ్గర ఆన్సర్ ఎక్కడిది? మొత్తం చిట్టా ఓపెన్ చేస్తే కేటీఆర్, హరీష్ రావు ఏమయ్యా నువ్వు 8 గుంటల భూమి కూడా వదలవైతివి, ఏంది నీ ఫామ్ హౌస్ దందా అంటే నీ దగ్గర ఆన్సర్ ఉందా? రైతులకు సంబంధించిన భూమి ముందే తీసుకొని మీ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. 8 గుంటల భూమి. ఇది మీ పరిస్థితి. మీ దగ్గర ఆన్సర్ ఎట్లుంటుంది? ఎంత పెద్ద ఇష్యూ ఇది. ఇంకా ఏం మాట్లాడిరు? గత సర్కారు ధరణి పోర్టల్తో రైతుల్ని వారి భూములకు దూరం చేసింది. రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగాయి. తమ ప్రభుత్వం తీసుకువస్తున్న భూభారతి చట్టం రైతులకు తమ భూములపైన హక్కుల్ని కాపాడుతుందని స్పష్టం చేశారు. మాకొకటే కావాలా, పోయిన భూమి తిరిగి తెప్పియాలా. అప్పుడే మీరు భవిష్యత్తులో జరగకుండా చూస్తామంటే అది 50%, అది 20%. పోయిన భూమి, అసలు ప్రజల చేతిలో భూమి లేకపోతే ఇంకా మీరు ఏ భూభారతి చట్టం తెచ్చినా ఏం ఉపయోగం? పోయిన ప్రజల చేతిలో ఉన్న భూమి తిరిగి తెచ్చి ఆ చట్టాన్ని అమలు చేయండి, కొత్త చట్టాన్ని. అప్పుడు మీరు మార్పు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. అదేం 1 ఎకరం 2 ఎకరాలో, లేకపోతే 5 ఎకరాలు 10 ఎకరాలు 1000 ఎకరాలు 2000 ఎకరాలు కాదు. కొన్ని లక్షల ఎకరాల భూమి గవర్నమెంట్ది కాకుండా పోయింది, పేద ప్రజలది కాకుండా పోయింది. హెచ్ఎండిఏ డబ్బులు లండన్ కంపెనీకి పంపడం వెనుక లాలూచీ ఏంటి? ఫార్ములా ఈ రేసు పేరుతో కోట్లు కొల్లగొట్టి విదేశాలకు తరలించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన డబ్బులు లండన్ కంపెనీకి పంపడం వెనుక లాలూచీ ఏంటో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ను ప్రశ్నించారు.
ఈ వ్యవహారంలో 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్లో ఎఫ్ఐఆర్ నమోదు వరకు జరిగిన అన్ని వివరాలను ప్రజలకు వివరిస్తా. ఇది ప్రజల డబ్బు, 55 కోట్లు తక్కువేం కాదు. ఏసీబీ విచారణ చేస్తోంది, కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో శాసనసభలో అయినా చివరకు వాళ్ళ పార్టీ ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం. బావమరిది ఇంట్లో ఒక వ్యక్తి డ్రగ్స్ వినియోగించి పట్టుబడితే ఇంట్లో పార్టీ చేసుకోవద్దా అని కేటీఆర్ దబాయిస్తున్నాడు. ఓఆర్ఆర్ను అమ్ముకున్నా, హెచ్ఎండిఏ ఖాతా నుంచి కోట్లు బదిలీ చేసినా ఏమీ అనొద్దు అన్నట్లుగా బీఆర్ఎస్ తీరు ఉన్నది అంటూ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది, తమ నేరాల్ని కప్పిపుచ్చుకోవడానికి సభా గౌరవాన్ని మంటగలుపుతోంది, కుట్రతో ఆటవికంగా వ్యవహరించింది. అధ్యక్ష, మీరు కూడా కొరడా జులిపించాల్సిన సమయం వచ్చింది అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కోరారు. ఓఆర్ఆర్ విషయంలో కేటీఆర్ను హరీష్ రావు కావాలని ఇరికించారేమో. హరీష్ రావు ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ మేరకే ఓఆర్ఆర్ పైన సిట్ వేశాం, ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని హరీష్ అంటున్నారు. విచారణ జరగకుండా ఒప్పందాన్ని ఎలా రద్దు చేస్తాం? విచారణ జరగకుండా ఒప్పందాన్ని రద్దు చేయడానికి అవకాశం లేదు బేసిక్గా. ఎందుకంటే ఒకవేళ విచారణ జరగకుండానే రద్దు చేసిరనుకోండి, కోర్టుకు వెళ్తాడు, కోర్టు స్టే ఇస్తుంది, అది అడ్వాంటేజ్ అవుతుంది. అసలు ఏ బేసిస్లో ఏ ప్రాతిపదికన నువ్వు ఆ టెండర్ని రద్దు చేసినామని కోర్టు అడిగితే గవర్నమెంట్ దగ్గర సమాధానం ఉండదు. సో మనమేం అడగాల? హరీష్ రావు తెలివికల్లోడు అయితే 2 నెలలు టైం బాండ్ పెట్టు, ఆ 2 నెలల లోపు విచారణ తేల్చి రద్దు చేయనాలి. అడ్డంగా కేటీఆర్ని ఇరికిచ్చిండు అలా. హరీష్ పరిస్థితి మాకు అర్థమైంది, మామతో తిట్లు పడాల్సి ఉంటుందన్న భయంతోనే ఆయన అసెంబ్లీలో గొడవ చేశారు. ఓఆర్ఆర్ విషయంలో కేటీఆర్ను హరీష్ రావు కావాలని ఇరికించారేమో. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. సభాపతి పైన దాడి చేసే ధోరణితో వ్యవహరించారు, మీరు సహనంతో వ్యవహరించారు. దాంతో ఓపిక నశించి వాళ్లే వెళ్ళిపోయారు. నిజంగా పగోడు కూడా రావద్దా మీకు ఈ కష్టం? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి అరిసిర్రు మొత్తం అడిగినాక సైలెంట్ అయిపోయారు. సస్పెండ్ చేస్తాడేమో, బయటికి పోదామన్నది వాళ్ళ ప్లాన్. మీరు ఎంతన్నా అరుగురి, నేనైతే సస్పెండ్ చేయనన్నది సభా నాయకుడి ముఖ్యమంత్రి ఆలోచనగా కనిపిస్తున్నది. సరే, అది స్ట్రాటజీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మొత్తుకున్నారు. ఎంతకైనా మొత్తుకుంటారు, తిన్నదంతా అరిగిపోయింది, సప్పుడే కూర్చున్నారు. ఇక ఇంత పెద్ద చర్చ, భూభారతి మొత్తం ప్రజలకు సంబంధించిన భూముల విషయంలో చర్చ ఓ విదేశీ కంపెనీ చేతిలో పెట్టి, వాడెవడో శ్రీధర్ గాదిరాజ్ అని ఎవడో ఆంధ్రాకు చెందిన రాజులకు చేతిలో పెట్టి, సత్యం రామలింగరాజు కుటుంబం చేతిలో పెట్టి వేలాది లక్షలాది ఎకరాల భూములు రాయించుకొని ఇవాళ చర్చలో పాల్గొనకుండా కేటీఆర్ కేసు మీద చర్చ చేయాలన్నట. కిషన్ రెడ్డి ఫిర్యాదులు కూడా పట్టించుకోలే. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ భాగోతాలు బయటపడతాయని ఆ పార్టీ భూభారతి బిల్లు పైన చర్చ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ధరణిలో భూదాన్ ప్రైవేట్ భూముల యజమానుల పేర్లు మారిపోయినాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంతూరు కందుకూరు మండలం తిమ్మాపూర్లో 100 ఎకరాల భూదాన్ భూముల విక్రయం పైన ఫిర్యాదు చేశారు. నాటి సర్కార్ లెక్క చేయలే, మా ప్రభుత్వం వచ్చాక నేను కేసు నమోదు చేయించా. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో 1000 ఎకరాలు అక్రమంగా బదిలీ చేశారు. ధరణి పోర్టల్ నిర్వాహకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఎక్కడి నుంచైనా ఏ పేరుకైనా మార్చేలా అధికారాన్ని ఆ సంస్థకు అప్పగించారు. ధరణి అద్భుతమైతే ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో ఉండి చర్చించాలి కదా. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలే? 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానంతో సృష్టించిన ధరణి గురించి సభకు ఎందుకు వివరించలే? లోపభూయిష్టమైన ధరణిని కేసీఆర్ ఎందుకు తెలంగాణ ప్రజలపై రుద్దారో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు, భూముల రిజిస్ట్రేషన్లు పగలు జరగాలి, ఆలస్యమైతే రాత్రి 7-8 గంటల వరకు జరుగుతాయి. కానీ గత ప్రభుత్వ హయాంలో రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు చేశారు. ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేశారు? ఈ విషయం పైన విచారణ జరిపిస్తాం. అండ్ ఇంకొక విషయం ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు జరిగినాయి అన్నారు. ఆనాడు సీసీఎల్ఏ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలా. నవీన్ మిట్టల్ ఎక్కడున్నాడండి? నవీన్ మిట్టల్ ఎక్కడున్నాడు? కేసీఆర్ దగ్గర ఉన్నాడా ఇప్పుడు? లేదు, భూములకు సంబంధించిన వ్యవహారాల నుంచి పక్కన పెట్టి లూప్ లైన్లో వేసి వేరే నామినల్ పోస్ట్ ఇచ్చిరా? ఎక్కడున్నాడు? ఏ భూభారతి అంటున్నారో, ఏ ధరణి అంటున్నారో ఆ భూముల ఆయువు పట్టు అక్కడే ఉన్నాడు, అక్కడే కమిషన్గా కొనసాగుతున్నాడు. మరి ఏంది ఇది ఈ కథ? నవీన్ మిట్టల్ పాత్ర లేదా? ఎవరి మీద విచారణ చేయిస్తారు రేవంత్ రెడ్డి గారు? మీరు అసలు విచారణ చేయించడానికి అవకాశాలు ఉన్నాయా? నాకైతే 200% అనుమానమే. 200% అనుమానమే. ఫినిక్స్ మీదికి బోనోళ్ళు, వాసవి మీదికి బోనోళ్ళు,
నవీన్ మిట్టల్ని పక్కకు జరపని వాళ్ళు ఏం విచారణ చేయిస్తారు? ఏం చిత్తశుద్ధి ఉంది మీ దగ్గర? ఒకసారి చెప్పండి. వెర్ ఈజ్ నవీన్ మిట్టల్? ఇది ఒక్క ప్రశ్నకు ఆన్సర్ చేయండి. నవీన్ మిట్టల్ ఎక్కడ ఉన్నాడు? మొత్తం భూముల వ్యవహారంలో టోటల్ కల్ప్రిట్, ఈ భూములని కబ్జాలు చేయడంలో సహకరించింది నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్, ఇట్లా కొంతమంది అధికారులు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఇరిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు. ఒక్కరి మీద, ఒక్క అధికారి మీద ఒక్క కేసు, ఒక చర్య తీసుకుందా? 1 year అవుతుంది కదా. మీరు ఎవరిని కాపాడుతున్నారు మీరు? అందుకే నేను అంటున్నా, పార్టీలకి కామన్ ఎజెండా ఒకటి ఉన్నది. ఇది తెలంగాణకి అత్యంత ప్రమాదకరం. ఇది మనం ఆలోచించకపోతే పార్టీలో ఉన్న కార్యకర్తలు ఏ పార్టీకి ఆ పార్టీ, మా పార్టీ ఇది అది అని అనుకుంటే ప్రజలు ఇక్కడ మోసపోయే, నష్టపోయే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ నష్టపోతున్నది. దీని మీద యుద్ధం జరగాలి. ఈ పార్టీలకు ఉన్న ఈ కామన్ ఎజెండా విషయంలో మనం ప్రతిరోజు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఈ భూముల విషయంలో 3 పార్టీలు ఒకటే. రేవంత్ రెడ్డి ఆన్సర్ చెప్తాడా నవీన్ మిట్టల్ని ఎందుకు మార్చలేదని? చెప్పండి. వెనక ఉన్నది యువరాజే. రాష్ట్రంలో 1,52,00,000 ఎకరాల రైతుల భూములు, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని ధరణి పోర్టల్ నిర్వహణ పేరుతో ఆర్థిక నేరాల్లో ఇరుక్కున్న సంస్థలకు అప్పగించారు. క్రిమినల్ నేపథ్యం ఉన్న కంపెనీలను టెండర్స్లో నిషేధించాలి. కేసీఆర్ ఆ పని చేయలే. ధరణి టెండర్ను కేటీఆర్ సన్నిహితుడికి అప్పగించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిన సత్యం కంప్యూటర్స్, మైటాస్ను టేకోవర్ చేసిన IL&FS, కేటీఆర్ సన్నిహితుడు గాది శ్రీధర్ రాజుకు చెందిన సంస్థ సంయుక్తంగా కాంట్రాక్టును పొందినాయి. యువరాజు కేటీఆర్ వెనుక ఉండి గాది శ్రీధర్ రాజును, IL&FSను ముందుకు నడిపించారు. IL&FS పైన క్రిమినల్ ఆరోపణలు. ఈ కంపెనీ ఏంటంటే ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యత ఈ కంపెనీని చూసింది. 2017లోనే IL&FS దివాలా తీసింది. ఈ కంపెనీ పైన క్రిమినల్ ఆరోపణలు ఉన్న కేసీఆర్ సర్కార్ పక్కన పెట్టలే. అసలు కథ ఇక్కడే మొదలైంది. విషయం ఏంటంటే ఆనాడు PCC అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మేము మాట్లాడిన తర్వాతనే ఈ టెరాసిస్ మీద, IL&FS మీద మాట్లాడిండు. క్లియర్. అందుకే నేను చెప్తున్నా, ఈ కామన్ ఎజెండాలో ఉన్న ఈ పార్టీలు అన్ని. కిషన్ రెడ్డి మాట్లాడండి ఎప్పుడైనా దీని మీద? బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ భూముల మీద మాట్లాడిండా? రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండి ఆనాడు ఈ IL&FS కంపెనీ మీద మాట్లాడిండు ఎప్పుడు? అంత బయటకు వచ్చి ఇక బర్బాద్ అయిన తర్వాత ఇది పోతుంటుంది మాట్లాడకపోతే అప్పుడు మాట్లాడిండు. ధరణి పోర్టల్ టెండర్ను IL&FS పేరుతో పొంది టెండర్ అగ్రిమెంట్ అయ్యాక టెరాసిస్గా పేరు మార్చారు. టెరాసిస్కు ధరణి కాంట్రాక్ట్ పోయింది. టెరాసిస్లో 99% షేర్లను ఫిలిప్పీన్స్కు చెందిన ఫాల్కన్ SG సంస్థ 2021లో కొనుగోలు చేసింది. మిగిలిన 1% వాటాను కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ రాజు కొన్నారు. ఆయన టెరాసిస్ CEOగా అవతారం ఎత్తారు. ఫాల్కన్ SGలో సంస్థలోని 100% షేర్లను సింగపూర్కు చెందిన ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో 100% వాటాను స్పారో ఇన్వెస్ట్మెంట్స్, GW స్కై, హిల్ బ్రూక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లా కొన్ని సంస్థలు కొనుగోలు చేసినాయి. మళ్ళీ స్పారో ఇన్వెస్ట్మెంట్స్లో 100% వాటాలు గేట్వే ఫండ్ 2 అనే కంపెనీ చేతుల్లోకి వెళ్ళినాయి. ఇట్లా మొత్తం విదేశీ కంపెనీ చేతుల్లోకి మన భూములకు సంబంధించిన వివరాలు మొత్తం పోయినాయి. ఇక సర్వర్ రూమ్లోకి పోను, మార్చుకోను, పేద ప్రజల నోట్లో మట్టిగొట్ట. ఇదే పని జరిగింది లాస్ట్ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత. ఏం తేలుస్తారన్నది మేము వెయిట్ చేస్తున్నాం. అందుకే అంటున్నాం కదా, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి రాబోయే 1 year చాలా కీలకం. మీరు వాళ్ళని జైల్లో పెడతారా, ఏం చేస్తారో ఏందో మాకు అనవసరం. మాకు పోయిన భూమి తిరిగి రావాలి. కబ్జా అయిన చెరువులు రీస్టోర్ కావాలి. ఒకవేళ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు పేద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏమైనా అమ్మితే వాటి విషయంలో తదుపరి ఏం చేయాలనేది ఆలోచించవచ్చు. అదే ప్రజల మధ్య ఆ విషయాన్ని పెట్టి ఫస్ట్ అయితే ఈ ఆక్యుపై చేయని బిల్డింగ్స్ కావచ్చు, కబ్జాలు చేసిన భూములు కావచ్చు, వాటన్నింటినీ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రీస్టోర్ చేయాలి వాటన్నింటినీ కూడా. ఎంతవరకు చేస్తారన్నది చూడాలి. ఇక